తాజాంశం చూస్తున్నాం. పులిచింతల ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఏ క్షణమైనా గేట్లెత్తే అవకాశం ఉంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, దిగువ ప్రాంతాల ప్రజలకి సమాచారం చేరవేశారా? ఎలాంటి సహాయ చర్యలు చేపడుతున్నారు వాళ్ళ కోసం? స్వప్న ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు బందర్ రోడ్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షలోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరతో పాటు ఇంజనీరింగ్ అధికారులు, అలాగే జలవనరుల శాఖ అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు అందరూ ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రంలోనే ఉండి మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే ఈ రోజు వరకు నమోదైన వర్షపాత వివరాలు కనుక చూస్తే కోస్తాంధ్రలో 559.2 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. అలాగే రాయలసీమలో చూస్తే 344.8 మిల్లీమీటర్ల వర్షపాతం అయింది. మొత్తంగా రాష్ట్రంలో కనుక ఈ ఉదయం 7 గంటల వరకు ఈ వర్షపాతం కనుక చూస్తే 482.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. అలాగే మొత్తం మీద కనుక సాధారణ వర్షపాతంతో కనుక పోలిస్తే ఈ వర్షపాతం ఇంకా -4.9% తక్కువగా ఉంది. అంటే సాధారణ వర్షపాతంతో పోలిస్తే భారీగా వర్షాలు కురుస్తున్నాయని అనిపిస్తున్నా సరే, సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే వర్షపడి ఈ తేదీ వరకు మనకి కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నమోదైన రికార్డులు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి వీరితో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలన్నింటినీ సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రాజెక్టు సంబంధించి ఏదైతే నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరిందని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమీక్షలోనే మంత్రి దేవినేని ఉమ కూడా ఉండడంతో వెంటనే ఏ క్షణానైనా గేట్లు ఎత్తివేసి ఉన్న నీటిని లోతట్టు ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఉచితమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఈ మేర ఆదేశాలు జారీ చేస్తుంది. జిల్లా యంత్రాంగం మొత్తం లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే పనిలో ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ నీటి జలాశయాల్లో ఉన్న నీటి మట్టం వివరాలు, అలాగే ఏ ప్రాంతంలో ఎంత వర్షం కురుస్తుంది, ఈ ఫిజియోమీటర్ల ద్వారా ఎంత నమోదైంది, అలాగే గత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 మాసాల్లో వర్షపాతం ఎంత కురవాల్సి ఉంది ఏంటి అన్న పరిస్థితులు కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు స్వయంగా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తదితర ఆదేశాలు కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఆయన జిల్లా స్థాయి యంత్రాంగానికి అలాగే రాష్ట్ర స్థాయి యంత్రాంగానికి అందిస్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ.